ఓం నమ శివాయ. 29వ తారీఖు జ్యోతుల ఊరేగింపు. అమ్మవారు ఊరేగింపు బండి. అమ్మవారికి ముందు పక్క 108 జ్యోతులు, ఆపకి పక్క జ్యోతులుంటాయి. సెంటర్లో కలశాలు ఉంటాయి. 25 కలశాలు ఎత్తుకున్న వాళ్ళు ఎవరు కలిసి వాళ్ళకే పసుపు కుంకుమతో వాళ్ళ ఇంటికి తీసుకుపోవాలి. ఆ కలశం తీసుకుపోయిన వాళ్ళకి మంచి జరగని కొన్ని మంచి పనులు ఆ సంవత్సరంలో ఆనందంగా అవుతున్నాయని ఈ పసుపు కుంకుమతో పెట్టాను. 25 కలశాలే నేను పెట్టింది. 25 కలశాలు కూడా ఈరోజు మొత్తం రాసేసాము. ఒక కలశానికి వచ్చి 516 రూపాయలు తీసుకున్నాను. దాంట్లో పసుపు కుంకుమ 11 రూపాయలు డబ్బులు, నవధాన్యాలు, ఇంకా మరి ఏమేం కావాలనో అవి కూడా మేము గురువుగారు చెప్పినట్టుగానే ఆ రోజు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ప్రశాంతం, చాలా మంచిగా అందరికీ మంచి జరగాలని ఈ 5 పక్కల భువనాన్ని బోధించినట్టుగా పెద్ద పెద్ద బొట్లతోటి అమ్మవారు సంకల్పం, అమ్మవారు ఆ కొండలో దర్శించినట్టుగానే మీకు చేరుతుంది. అదే కాదు, ఈ జ్యోతులకి ముందు కోలన్న కూడా ఉంటుంది. కోలన్న భారీ ఎత్తుగా కోలన్న ఉంటుంది. వీళ్ళు అక్కడక్కడ మరి నేర్చుకొని ఎక్కడైనా కానీ ప్రోగ్రామ్ ఉంటే పోయినోళ్ళే. ఈ దారెమ్మటి కూడా మనకి వేసుకుంటా పోతారు. ఇంకా మూలలు మనకి మూలలు ఉంటాయి కదా, కొంచెం సెంటర్లు. ఆ సెంటర్ కాడ కూడా ఒక 4-5 పాటలు వేసిన దాకా కూడా వాళ్ళు కదలరు. కొంచెం ముందు పోతుంది కాబట్టి మనకు కూడా ప్రోగ్రామ్ ముందు అవుతుంది. ఇట్లా భారీ ఎత్తుగా ఈ సందడి జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి బూడిద గుమ్మడికాయ, ప్రతి ఒక్కరికి నిమ్మకాయలు, పసుపు కుంకుమతో అందరికీ ఇవ్వబడును. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ఏడు ఈడియా కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఏటా కూడా అందరూ కూడా అడిగారు, స్వామి ఒక గుర్తింపు అనేది చేయమని చెప్పి ఈడియా కూడా డబ్బులు కట్టాను. ఈడియాడికి డబ్బులు కట్టాను. ఈడియా కూడా దీపిస్తున్నాను. ప్రతి ఒక్క సంవత్సరం మనందరికి కూడా ఒక టీవీలో ఎత్తే మీ అందరూ పలాన్సాట చేసినారని ఒక గుర్తింపు వచ్చుగానని ఈడే దీపిస్తున్నాను. జై భవానీ, జై జై భవానీ. వీరబ్రహ్మేందర స్వామి నీ దీవెన బ్రహ్మ దీవెన, నీలంపాటి సల్లం తల్లి నీ దీవెన బ్రహ్మ దీవెన. ఓం రామయ్య తండ్రి, జై శ్రీరామ్. మహాశివలింగేశ్వర, ఓం నమ శివాయ్. పోలేరమ్మ తల్లి, నాగార్పమ్మ తల్లి, బంగారపట్లో నాగేంద్ర స్వామి, నాయన గురుదేవ సల్లం తండ్రి, దుగ్గిదేమ్మ తల్లి చల్లగా దీపించాలని, ప్రతి ఒక్కరిని చల్లగా దీపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓం నమ శివాయ్. ఈ ఈడియా అయిపోయిందా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈడియా నేను ఎందుకో పెట్టింది మీకు అర్థమవుతుంది. ఈ భవానీ మాతలకి భోజనం కానీ బిచ్చ కానీ ఉంటుంది. ఓం నమ శివాయ్.